హలో ఫ్రెండ్స్, హాయ్. ఈ రోజు నేను రాజకీయాల కోసం మాట్లాడట్లేదు, ఒక భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను, ఒక తరం కోసం మాట్లాడుతున్నాను. ఆ భవిష్యత్తు పేరే విద్య, ఎడ్యుకేషన్. మన దేశంలో చాలా మంది నాయకులు తమ సొంత డబ్బుతో విద్య కోసం ఎంతో మంచి పనులు చేస్తున్నారు. మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే ఎంతో మంది నాయకులు ప్రభుత్వ స్కూల్స్ ని వాళ్ళ నియోజకవర్గంలో కట్టించారు. మరికొంతమంది ఆధునిక పరికరాలని అందించారు. ఇంకొంతమంది విద్యార్థుల కోసం మెరుగైన విద్యా సదుపాయాలను కల్పించారు. ఇక్కడ నేను వాళ్ళ పేర్లను మెన్షన్ చేయను, ఎందుకంటే ఈ కొత్త విద్యా సంవత్సరం లాస్ట్ మంత్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది చాలా రకాలుగా చేశారు. కొంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి మంచి పనులు చేసిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి, ఈ ఆంధ్ర తెలంగాణ ప్రజల తరపు నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు. అని నాదొక చిన్న మనవి, తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ఆంధ్రాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, మీ నియోజకవర్గంలో కనీసం ఒక్క పాఠశాలనైనా తీసుకుని ఆ స్కూల్ ని దేశం మొత్తం మాట్లాడుకునేలా మార్చండి. కొత్త స్కూల్ ని కట్టండి అని చెప్పట్లేదు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ స్కూల్స్ లో ఆధునిక తరగతి గదులతో, డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, మంచి లైబ్రరీతో, మంచి ల్యాబ్స్ తో, శుభ్రమైన వాష్రూమ్స్ తో, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండ్ ప్లే గ్రౌండ్ తో అభివృద్ధి చేయండి. ఎందుకంటే ఒక రోజు అన్నం పెడితే ఆ రోజు ఆకలి తీరుతుందేమో, కానీ ఒక మంచి విద్య ఇస్తే జీవితమే మారిపోతుంది. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 5 ఏళ్లు మాత్రమే గుర్తుండొచ్చు, కానీ ఒక పేద విద్యార్థికి ఇచ్చిన విద్య అతని కుటుంబానికి అండ్ తరతరాలకి గుర్తుండిపోతుంది. మీ పేరు మీద ఏమొచ్చి బ్యానర్లు కట్టుకోవడం కన్నా, మీ వల్ల చదివి ఒక డాక్టర్ అయిన ఒక విద్యార్థి, ఇంజనీర్ అయిన ఒక అమ్మాయి, ఐఏఎస్ అయిన ఒక పేద బిడ్డ, వాళ్ళు చెప్పుకునే ఒక మాట, మా స్కూల్ ని మార్చింది మా ఎమ్మెల్యే, మా ఎంపీ అనే ఒక మాట నీ జీవితంలో గొప్ప గౌరవం. నా హృదయపూర్వక విజ్ఞప్తి ఇది. ప్రతి నియోజకవర్గము ఒక మోడల్ స్కూల్ గా మారాలి. నా ఈ ఆలోచన నిజమైతే వేల మంది పిల్లల జీవితాలు మారుతాయి, లక్షల కుటుంబాల భవిష్యత్తు వెలుగుతుంది. చివరగా ఒక్క మాట, మనమేసే రోడ్లు అభివృద్ధిని చూపిస్తాయి, కానీ స్కూల్స్ మాత్రము ఒక రాష్ట్ర భవిష్యత్తునే నిర్మిస్తాయి. మనమేసే ఓటు గెలిస్తే నాయకుడవుతాడు, కానీ విద్యను గెలిపిస్తే చరిత్రలో నిలిచిపోతాడు. జై హింద్.